డేసే ఉంది. మీరు ఈరోజు ఎన్రోల్ చేసుకుంటే ఆ సంఖ్యను బట్టి కంపెనీలు రావడం జరుగుతుంది. ఇప్పుడు సుమారు 76 కంపెనీలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గార్డెన్లో ఈరోజు కంపెనీలు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొని అర్హులైనటువంటి 10వ తరగతి ఫెయిల్ అయిన కానుంచి ఇంటర్మీడియట్ టు డిగ్రీ, పీజీ, పిహెచ్డి వరకు, ఐటీఐ నుంచి పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ వరకు, బిఏ, బిఎస్సి, ఎనీ డిగ్రీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులారా, మీరందరూ కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమానికి విచ్చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీరు ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగం పొందే విధంగా మీరందరూ పాల్గొనవలసిందిగా మరి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి అన్ని వసతులతో మంచినీరు కానీ, అదేవిధంగా పులిమేర ప్యాకెట్లు కానీ, స్టాల్స్తో అన్ని రకాలుగా మరి పార్కింగ్ కానీ, ఫుడ్ కమిటీ కానీ, అదేవిధంగా ఈడ చైర్స్ కానీ నీడ కొరకు అన్ని రకాలుగా మంచినీళ్ళతో సింగరేణి జిఎం గారు సహకారం కానీ, అదేవిధంగా జెన్కో సిఈ సహకారం కానీ, వచ్చే కంపెనీలకు సాయంత్రం పూట సింగరేణి గెస్ట్ హౌజులు, అదేవిధంగా జెన్కో గెస్ట్ హౌజులు కానీ, ఆర్ఎన్బి గెస్ట్ హౌజులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు హోటల్లో ఉన్నటువంటి లాడ్జ్ రూములు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా పోలీస్ అధికారులు ఏదైతే వాళ్ళు ఉన్నారో గత 10-15 రోజుల నుంచి ఎన్రోల్మెంట్లో వాళ్ళ యొక్క పాత్ర మరి ముఖ్యంగా ఉంది. వాళ్ళు గ్రామ డిటిఓతోని, పోలీస్ అధికారులతోని, అదేవిధంగా ఒక మండల కమిటీ కూడా ఎంపీడీఓ, ఎంఆర్ఓను మరి టీమ్ లీడర్స్గా చేసి, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ను, ఎలక్ట్రిసిటీ ఏఈని, పంచాయతీరాజ్ ఏఈని, ఆర్ఎండ్బి ఏఈని మండలంలో ఒక టీమ్గా చేసి, అదే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ సెక్రటరీగా కన్వీనర్గా పెట్టి, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ని కానీ, అంగన్వాడీ టీచర్ను, ఆశా వర్కర్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఏను మరి ఒక టీమ్గా చేసి, అక్కడ విలేజ్ టీమ్గా, మండల టీమ్గా, జిల్లా టీమ్గా కూడా కన్వీనర్గా, అదే లోకల్ బాడీ కలెక్టర్ గారిని, డిస్ట్రిక్ట్ డిఎంఎండ్హెచ్ఓ కానీ, డిపిఓ కానీ, అదేవిధంగా సింగరేణి జిఎంఓ, జెన్కో సిఈ గారితో, అదేవిధంగా డిఎస్పి గారితో, భూపాలపల్లి వర్గాల ఇద్దరు పోలీసు ఇన్స్పెక్టర్లతో, అదేవిధంగా ఇంకా వివిధ కమిషనర్ గారితో, ఇంకా అదేవిధంగా యూత్ వెల్ఫేర్ ఆఫీసరు, డిఈఓ గారితో, ఇంకా అందరితో కలిసి ఒక జిల్లా కమిటీగా, మండల కమిటీగా, గ్రామ కమిటీగా వేసి ఈరోజు మరి యొక్క ఈ నిరుద్యోగ యువతనందరినీ కూడా కోఆర్డినేషన్తో జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, ముఖ్యంగా ఈ 3-4 రోజులు పత్రికా సోదరులు, అదే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు యొక్క ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారము మీ మీడియా ద్వారా, అదేవిధంగా మీ పెన్ను ద్వారా ఈ 3-4 రోజులు ప్రచారం చేయవలసిందిగా, ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి మరి మీరందరూ కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, రేపు కాబోయేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పాల్గొని ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.